తులసీదళం చైతన్యమే మూలం. చైతన్యం కాన్షియస్నెస్ నుండి చైతన్య శకలాలు, దీని నుండి 2 భాగాలు ప్రాణశక్తి శకలాలు అనగా ఎలక్ట్రోమాగ్నెటిక్, మరొక భాగం చైతన్య శకలాలు కాన్షియస్నెస్ యూనిట్స్. ప్రాణశక్తి శకలాల నుండి మరొక భాగం పదార్థం అనగా మ్యాటర్, చైతన్య శకలాల నుండి మరొక భాగం దేహి అనగా ఎంటిటీ. ఈ 2 కలిస్తే సజీవ దేహాలు, ఎంబడీడ్ ఎంటిటీస్. సృష్టికి మూలాధారమే మూల చైతన్యం. మనం ఈ మూల చైతన్యం యొక్క శకలాలం. కొన్ని చైతన్య శకలాలు ప్రాణశక్తి శకలాలుగా రూపాంతరం చెందుతాయి. ఈ ప్రాణశక్తి శకలాల సముదాయమే మూల ప్రకృతి. ఈ మూల ప్రకృతే క్రమక్రమంగా స్థూల ప్రకృతిగా అంటే పాంచభౌతికంగా రూపాంతరం చెందుతూ ఉంటుంది. పాంచభౌతిక పదార్థం పరిణామక్రమంలో దేహాల ఉత్పత్తి జరిగినప్పుడు మూల చైతన్య శకలాలు దేహీగా రంగప్రవేశం చేస్తాయి. మెడిటేషన్ అనే పదము ఎన్నో విశేషాలను చెప్తుంది. ఎం ఫర్ మెడిటేషన్ అనగా ధ్యానం, ఈ ఫర్ ఎనర్జీ కన్జర్వేషన్, శక్తిని కూడగట్టుకోవడం, డి ఫర్ డిటాచ్మెంట్, నిస్సంగం, ఐ ఫర్ ఇంటెంట్, దీక్ష, ఏకాగ్రత, టీ ఫర్ థర్డ్ ఐ అనగా దివ్య చక్షువు, ఏ ఫర్ ఆస్ట్రల్ ట్రావెల్ అనగా సూక్ష్మ శరీరయానం, టీ ఫర్ థాట్ పవర్ అనగా మనోశక్తి, ఐ ఫర్ ఇంటెలెక్ట్ అనగా బుద్ధి కుశలత, ఓ ఫర్ ఓవర్ సెల్ఫ్ కాంటాక్ట్ అనగా పూర్ణాత్మ జ్ఞానం, ఎన్ ఫర్ నిర్వాణ అనగా దుఃఖరాహిత్యం, ముక్తి, మోక్షం, MEDI మెడి అనేవి చేయవలసినవి ఇన్పుట్స్, TATION టేషన్ అనేది పొందబడేది అనగా అవుట్పుట్స్. డాక్టర్ జి యుగంధర్, కర్నూలు స్పిరిచువల్ సొసైటీ వారి ధ్యాన సందేశం. చేయవలసినవి చేస్తే పొందగలిగేవి ఆటోమేటిక్గా పొందుతాం.